కడప జిల్లా గండికోటలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఒక యుద్ధమే జరుగుతోంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, అక్కడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. గండికోటలో సీఎం రమేష్ స్థాపించినటువంటి ఒక కంపెనీ చేస్తున్న పనులు అటు ఆదినారాయణ వర్గులు అడ్డుకున్నారట. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కు చెందినటువంటి ఆఫీస్ పైన దాడి చేశారు. సో కిటికీలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేశారు. గతంలో కూడా ఈ పనులను అడ్డుకున్నారు ఆది వర్గీయులు. సీఎం రమేష్ సంబంధించినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఆ ఆఫీస్ పై దాడి చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో కింద కనిపిస్తున్న విజువల్స్ అవన్నీ కూడా ఆ ఆఫీస్లోని ధ్వంసమైనటువంటి ఆ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బయట కిటికీలు, లోపల కుర్చీలు, ఇతరత్ర సిస్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా కింద పగలగొట్టేశారు, నేలకేసి కొట్టేశారు. సో ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఒక కంప్యూటర్ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆ టేబుల్స్ అన్ని ధ్వంసం అయిపోయాయి. ఆ పక్కనే చాలా ఎక్విప్మెంట్ ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. చైర్లను చిందరమందరగా చేసేశారు, కిటికీలను పగలగొట్టేశారు, ఇతరత్ర క్యాబిన్స్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. సో రిత్విక్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆ కార్యాలయంపై దాడి చేసి పూర్తిగా ఆది నారాయణ రెడ్డి వర్గీయులు మొత్తం కూడా ధ్వంసం చేశారు.